మహర్షుల తాళపత్ర గ్రంథాల్లో దాగి ఉన్న శాస్త్రీయ నిత్య జీవన వికాస రహస్యాలు. తాళపత్ర నిధి డే 40. సీతాదేవి గడ్డిపోచని అడ్డం పెట్టుకొని రావణుడితో మాట్లాడింది ఎందుకు? దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. రావణుడిని గడ్డిపోచగా భావించినందువలన గడ్డిపోచని అడ్డం పెట్టుకుని సీత మాట్లాడింది. కామకుడితో స్త్రీ నేరుగా మాట్లాడరాదు కాబట్టి, కుల స్త్రీలు పతివ్రతలు పరాయి మగవాడితో మాట్లాడరాదు కనుక, తనను కనులతో కూడా చూసే యోగ్యత రావణుడికి సిద్ధించకూడదని. గతంలో శ్రీరాముడు గడ్డిపోచతోనే కాకిని నిరసించాడని, ఆయన ధర్మపత్ని అయిన తను అలాగే నిరసిస్తున్నానని, ఇంకా తనకి దగ్గరగా ఉన్నాడు కావున ఏదో ఒకటి అడ్డుగా ఉండాలని సీతాదేవి గడ్డిపోచని అడ్డం పెట్టుకుని రావణుడితో మాట్లాడుతుంది.